नो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनाम यदीयमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म। ओम भूतनाद सदानंद सर्वभूत दयापर रक्ष रक्ष महाबाहो शास्ते तुभ्यं नमो नमः। స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము. మా సోదరి కుమారుడైనటువంటి బొందుల ప్రసాద్ గారు ఇటీవలే మృతి చెందడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని నేను అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను. మరియు ఇక్కడికి రావడం ఈ స్వచ్ఛంద సేవా సంస్థకి రావడం జరిగింది. వారి సోదరులైనటువంటి బొందుగుల భిక్షపతి గారు మరియు బొందుగుల శ్రీనివాస్ గారు వాళ్ళ సోదరుడైనటువంటి బొందుగుల ప్రసాద్ గారి
ఆత్మకు శాంతి కలగాలని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్లో దుప్పట్ల పంపిణీ చేద్దాము మామయ్య అని చెప్పి నన్ను అడగడం జరిగింది. నేను కూడా వారికి చెప్పినాను, నాయనా మరి మా యొక్క అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది, దాని ద్వారా మీరు దుప్పట్ల పంపిణీ చేయండి అని చెప్పేసి వారిని కోరడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సుముఖత చూపించి ఒప్పుకున్నారు. ఇక్కడ తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూర్లో 80 మంది అనాథ పిల్లలు ఉన్నారని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి దిలీప్ గారికి మేము సంప్రదించిన తర్వాత వాళ్ళకు కావలసినటువంటి దుప్పట్లను అనాథ పిల్లలకు మా మేనలుడైనటువంటి ప్రసాద్ గారి జ్ఞాపకార్థము వాళ్ళకి ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. మరియు బంధువుల పరివారము ఏదైతే ఈ ప్రసాద్ వాళ్ళ పరివారం ఉందో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార తరపు నుంచి వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో నేను మూడా శ్రీనివాస్ గుప్తా, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి మరియు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లిపెద్ది వంశీధర్ గారు, నిజామాబాద్ జిల్లా కోశాధికారి అయినటువంటి గంగోని మధు గారు మరియు నేషనల్ వెబ్ మాస్టర్ మాధవేది సుధాకర్ గారు మరియు క్షత్రియ కళాశాల యొక్క ఇంజనీరింగ్ కళాశాల యొక్క ప్రధాన అధ్యాపకులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తరఫున ఈ కార్యక్రమం మా సంస్థ ద్వారా చేసినందుకు గాను మా ఇద్దరి మేనలులకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో చేపడతాము. ఎవరైనా సరే మమ్మల్ని సంప్రదించగలరు. మేము ఆ సేవ हरे कृष्णा। मानव सेवा ही माधव सेवा है। हमारे सहकर्मी के मित्र अल्पायु में अचानक चले गए। मेरा अपना व्यक्तिगत मानना है, जाने के बाद अगर कोई याद करे तो उसने कुछ अच्छा काम किया हुआ है। उसी के प्रेरणा स्वरूप तपस्वी सेवा संस्थान और अयप्पा प्रचार समिति ने ये बहुत ही बढ़िया प्रोग्राम किया हुआ है कि जो गया है उसके निमित्त उसको याद करते हुए, और ऐसा अभी हमसे पहले के लोगों ने बोला, यह चेन चलती रहेगी। जय हिंद, जय भारत। నమస్కారం. ఇటీవలనే మా మిత్రుడు బొందుగుల ప్రసాద్ గారు అకాల మరణంతో మేమందరం కలిసి అదంతా అంటే బాధాకరమైన విషయం. ఇది మా అందరి మనసు కలిసివేసింది. మరి వారి ఆత్మకు శాంతి కలగాలనే ఒక ఉద్దేశంతో వారి సోదరులు మరియు మేము సంస్థ తరపున అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తరపున ఈరోజు ఇక్కడ తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క స్కూల్లో మేము పిల్లలకు దుప్పట్లు, ఎందుకంటే రానున్న చలికాలంలో పిల్లలు అవస్థలు పడతారు కాబట్టి వారికి దుప్పట్ల పంపిణీ మేము చేపట్టడం జరిగింది. ఇక్కడ పిల్లలందరూ వాటిని తీసుకున్నారు. అయితే ఏదేమైనా మానవ సేవే మాధవ సేవ. మరి ఎవరైనా మనిషి ప్రతి జీవిలోనూ మరి ఆత్మ ఉంటుంది కాబట్టి మరి ఈ పిల్లలకు సేవ చేయడం ద్వారా మరి మాకు దూరమైన మా మిత్రుడు ప్రసాద్ యొక్క ఆత్మ శాంతిస్తాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కోశాధికారి మూడా శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం, మరి వారి యొక్క సోదరులు ప్రసాద్ గారి సోదరులకు కూడా మేము సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరిన్ని కార్యక్రమాలు ఇక్కడ జరగాలని, మరి తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థలో సుమారు 80 మంది నుండి 100 మంది వరకు అనాథ పిల్లలు ఉన్నారు ఇక్కడ. సో మరి వారికి సమాజంలో ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.